బాక్సాఫీస్ దగ్గర హ్యాట్రిక్ విజయాల తర్వాత సాలిడ్ ఫ్లాప్ ను సొంతం చేసుకున్న యంగ్ హీరో విశ్వక్సేన్ నటించిన లేటెస్ట్ మూవీ లైలా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమాకి మొదటి ఆటకే ఆడియన్స్ నుండి మిక్స్డ్ రెస్పాన్స్ సొంతం అవ్వగా అడ్వాన్స్ బుకింగ్స్ 2 రోజుల ముందే ఓపెన్ అయినా కూడా పెద్దగా ఇంపాక్ట్ ఏమీ టికెట్ సేల్స్ లో కనిపించలేదు. దాస్ కా దమ్కి, గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి లాంటి సినిమాలు ఎక్సలెంట్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న మెకానిక్ రాకీ మాత్రం నిరాశ కలిగించే ఓపెనింగ్స్ ని సొంతం చేసుకోగా ఆ సినిమా ఇంపాక్ట్ కూడా ఇప్పుడు లైలా మూవీ మీద పడి బెటర్ ఓపెనింగ్స్ ని అందుకుంటుంది అనుకున్నా కానీ పెద్దగా ఇంపాక్ట్ అయితే ఓపెనింగ్స్ లో కనిపించలేదు. టికెట్ సేల్స్ చాలా నిరాశ కలిగించే విధంగా ఉండగా టాక్ కూడా మిక్స్డ్ గానే ఉండటంతో షోకు పెద్దగా ఇంప్రూవ్మెంట్ ఏమీ కనిపించడం లేదు. దాంతో మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర ప్రెజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే 50-60 లక్షల రేంజ్ షేర్ అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఫైనల్ ఆఫ్లైన్ లెక్కలు కనుక బాగుంటే షేర్ కొంచెం పెరిగే అవకాశం ఉందని చెప్పవచ్చు. మొత్తం మీద సినిమాకి వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర 80 లక్షలకు అటు ఇటుగా షేర్ అందుకునే అవకాశం ఉండగా రీసెంట్ విశ్వక్సేన్ మూవీస్ తో పోల్చితే లోవెస్ట్ ఓపెనింగ్స్ ని ఈ సినిమా సొంతం చేసుకోబోతుందని చెప్పాలి. బాక్సాఫీస్ దగ్గర హ్యాట్రిక్ విజయాలతో మంచి మార్కెట్ ను సొంతం చేసుకున్నప్పటికీ వరుస పరాజయాలతో విశ్వక్సేన్ మార్కెట్ ను గట్టిగా ఇప్పుడు దెబ్బతీసే అవకాశం కనిపిస్తూ ఉంది. మరి మొదటి రోజు లైలా మూవీ ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా మించిపోయే కలెక్షన్లను సాధిస్తుందా లేక ఇదే విధమైన ఓపెనింగ్స్ ని అందుకుంటుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.